సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం. నమ్ముకున్న వారు ఆయన వలి ఆయన కొరకే బ్రతకాలనే తీర్మానం ఆయన మహిమపరుస్తూ సాగి వెళదాం. మనకందరికి తెలిసిన బాగా విదితమైన పాట. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యముని నీడలో ఆశ్వాదింతును నీ మాటల మకరందము. అందరూ కలిసి తండ్రిని కనపడసాగి వెళ్ళదు. పూర్ణ బలముతో ఆనందిద్దాం. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా
యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, దీవింతును నిత్యము నీ నీడలో. ఆశీర్వదింతును నీ ఆదర మకరందము, దీవింతును నిత్యము నీ నీడలో. ఆశీర్వదింతును నీ ఆదర మకరందము. సుగుణాల సంపన్నుడా. పూర్ణ హృదయముతో యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయుడా, ఎన్నదగినవి కావు. నీవు రాకిచ్చే మహిమయుడా, ఎన్నదగినవి కావు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, దీవింతును నిత్యము నీ నీడలో. ఆశీర్వదింతును నీ ఆదర మకరందము, దీవింతును నిత్యము నీ నీడలో. ఆశీర్వదింతును నీ ఆదర మకరందము. సుగుణాల సంపన్నుడా, దీవింతును నిత్యము నీ నీడలో. ఆశీర్వదింతును నీ ఆదర మకరందము, దీవింతును నిత్యము నీ నీడలో. ఆశీర్వదింతును నీ ఆదర మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలచగానే శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయుడా, ఎన్నదగినవి కావే. నీవు రాకిచ్చే మహిమయుడా, ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, దీవింతును నిత్యము నీ నీడలో. ఆశీర్వదింతును
మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. ఏకస్వరము అందరం చేతులు స్తుతిగానాల హ్యాండ్స్ అందరూ చేతులు పైకెత్తి. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. సర్వకార్యములకు కర్తైన దేవ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివేల దూతల చేత కొనియాడబడుతున్న తండ్రి, ఈ శ్రేష్ఠకర సమయాన్ని బట్టి నీకు వందనాలు. దిగివచ్చి బలపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. మీరు మాట్లాడితే మా జీవితాలు బ్రతికించబడతాయి. నీ మహత్త కలిగిన మాట సమస్తమును నిర్వహించి ఉండగా సృష్టిలో ఏదియు మీరు లేకుండా కలగలేదు, కలిగినది ఏదియు ప్రభా నీకు మరుగనిది కాదు తండ్రి. ఆదరించండి, ఆశీర్వదించండి. నీ చిత్తము నాలో మాలో నీ సృష్టి అయినటువంటి సమస్త మానవ జీవిత గమనములో జరిగించమని మీరే మాట్లాడమని యేసు సజీవ నామంలో అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. క్రీస్తు యేసు నామములందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓ శ్రేష్ఠకర సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచిన మాటలు విందాం. నేడు ధ్యానము కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 2వ అధ్యాయం 6 నుంచి 10 వచనం దాకా వచనం వెంబడి వచనాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు లేక చరణాలు. మొదటి భాగంలో 6వ వచనం నేను చదువుతాను. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. ఎనిమిదవ వచనం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఈ 10వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. అందుకు అతడు, మూర్ఖురారు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. థాంక్ గాడ్. నేను ఒకసారి చదువుతాను, మరొకసారి అందరూ మౌనంగా గమనించండి. అందుకు యెహోవా, అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. థాంక్ గాడ్. శాస్త్రకరమైనటువంటి సందేశం. వచనములు చాలా కొంచెమే ఉన్నాయి, అంటే 6 నుంచి 10 అంటే 5 వచనాలే. కానీ మానవ జీవిత గమనంలో నిండు నూరేళ్ళు దేవుని కొరకు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే మనము దేవుని శాశ్వత రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామో, మన రక్షించబడిన జీవితం, క్రైస్తవ జీవితం
క్రైస్తవులను చెప్పుకొని మన పేరు సార్థకత ఎప్పుడు జరుగుతుందో సవివరంగా అక్కడ మాట్లాడతాడు. ఈ సందర్భాన్ని బట్టి పండితుల యొక్క అభిప్రాయము పలు రీతులుగా ఉంది. థియాలజీ పండితులు, బిబ్లికల్ ఉన్నటువంటి పండితులైనటువంటి అనేక మంది ఈ సందర్భంలో భార్యాభర్తలుగా ఉన్నటువంటి యోబు యొక్క భార్య, యోబు భార్య పేరు ఎక్కడ కనబడదు. చరిత్రలో ఏమైనా కనబడుతుందేమో, కానీ బైబిల్లో ఎక్కడ కనబడదు. యోబు యొక్క భార్య యొక్క పేరు లేదు, కానీ యోబుకు ఖచ్చితంగా భార్య ఉన్నది. ఎందుకంటే 10 మంది పిల్లలు ఉన్నారు. యోబు భార్య యొక్క సుగుణాలు కనబడతాయి. యోబు యొక్క భార్య యొక్క సద్లక్షణాలు కనబడతాయి. ఈ ఒక్క విషయంలో తప్ప. ఈ ఒక్క విషయంలోనే కాదా ఆమె అలా చేసింది? మరి ఆమెని పండితులు ఎందుకలా మరి ఆమెని వర్ణిస్తున్నారు అని ఆలోచిస్తే కొంచెం ఆలోచించండి. ఇంతకీ ఆమెను గురించిన వర్ణన ఏంటి? పండితుల యొక్క అభిప్రాయము ఇది వాస్తవమే అన్నటువంటి సంఘటన. యోబు భార్య సాతానుకు సాధనము అని రాశాడు. కామెంటరీ అన్నిట్లో తిరిగే చూస్తే, కామెంటరీ పక్కన పెడితే ఈమెన్నటువంటి మాట 9వ వచనంలో, నీ యథార్థతను ఇంకనూ నువ్వు వదలకయుందువా అంటే యోబు భార్యకి యోబు యథార్థత తెలుసు. ఎప్పటిదాకా అంటే ఏ స్థితిలో కూడా ఈయన యొక్క యథార్థత చెంచలత్వములేక రావట్లే, మేలులోనూ కీడులో కూడా. పిల్లలు చనిపోయినప్పుడు, అంతకంటే ముందు సమస్త ఆస్తి పోగొట్టుకున్నప్పుడు కూడా తన యథార్థతలో చలనము రాల, నోటి మాటలో కూడా మార్పు రాల. ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో లేనప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఉన్నప్పుడు ఎంతటి మనో ఉల్లాసము అంటే అంతరంగములు దేవుని గురించిన సంతోషం ఉన్నదో, అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా అదే సంతోషం ఉంది. అందుకే ఆమెకి బాధ అనిపించిందేమో. నీ యథార్థతను ఇంకా వదలవా? ఏముందని యథార్థంగా ఉన్నావు అన్నట్టుగా ఆమె మాట్లాడుతావు. అక్కడ 3 సందర్భాలు కనబడతాయి. నీ యథార్థతను ఇంకనూ నువ్వు వదలవా, రెండోది దేవుని దూషించు, మూడోది మరణముక అనుంది. మనం ఆలోచిస్తూ వెళితే అసలు ఇంతకీ ఈమెనా మాట్లాడింది అనిపిస్తుంది. అందుకేనేమో 10వ వచనంలో నువ్వు మూర్ఖురాలు వలె మాట్లాడుతు, మూర్ఖురాలా అని కూడా అనలా. అంటే యోబుకి తెలుసు తన భార్య మూర్ఖురాలు కాదని. యోబుకు తెలుసు ఈమె ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి బలహీనపరిచే మాటలు మాట్లాడలేదని యోబుకు తెలుసు. ఎందుకంటే ఒక భార్య తన భర్తకి ఎలా ఉంటుందో లోకంలో చాలా నానుడు ఉంది పిల్లరా. ఏంటంట? కార్యేసు దాసి కదా, కరణేసు మంత్రి, ముద్దులో చాలా ఉన్నాయి. కార్యములు భారమైనప్పుడు, కష్టమైనప్పుడు తనతో ఒక దాసిలాగా పనిచేయడానికి ఆ స్త్రీ భార్య సిద్ధంగా ఉంటుంది. భర్త ఒక వంతు వేసి అలసిపోతుంటే, నేనున్నానయ్యా నీతో, నేనే కదా నీకు దాసిని అన్నట్టుగా తన భారమంతా, తన ప్రాణాన్ని, తన యొక్క బలాన్నంతా కూడగిచ్చుకొని తన భర్తకి సపోర్ట్ చేస్తుంది ఒక భార్య. దట్ ఈస్ లోక సంబంధమైనది. ఇది క్రైస్తవ్యంలో ఇంకా అడుగియాలి ఒక భార్యగా భర్తతో. ఒకవేళ వేయకపోతే దేవుడి దగ్గర లెక్క అడుగుతాడు. బైబిల్లో ఆరంభాల గ్రంథము నుంచి 66 గ్రంథాలు చివరి గ్రంథము వరకు ఈ సత్యమే చెబుతా ఉంది. భార్య భర్తకి ఖచ్చితంగా లోబడాలి. ఇది యోబు యొక్క భార్య దగ్గర కనబడుతుంది. ఇంకా కరణీసు మంత్రి అంటే ఆలోచన విషయంలో మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి. నువ్వేం దిగులు పడదు, ఇలా ఉంది మార్గం, ఇలా ఉంది, అలా ఉంది, ఎందుకు నువ్వు కలవరపడతావు అన్నటువంటి పరిస్థితి. అంటే ఎండలో ఎండిపోతున్నటువంటి పరిస్థితులలో ఓ నీడలాగా ఉండగలిగినదే నిజమైన దైవ చిత్తానికి అనుకూలమైన మారు మనసు పొందిన ఒక క్రైస్తవ్యములో ఉన్న ఒక భార్య లక్ష్యం. భార్య అనగానే స్త్రీలే అనుకుంటున్నారేమో. దేవుని సంఘాన్ని దేవుడు స్త్రీతోనే వర్ణిస్తున్నాడు. కాబట్టి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి క్రీస్తుకి
ఎలా ఉండాలో, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్న స్త్రీ తన భర్తకు ఎలా ఉండాలో, భార్యగా తన యొక్క భర్త విషయంలో, భర్తగా తన భార్య విషయంలో ఎలా ఉండాలో నేను వివరించను, కానీ క్లూ మాత్రం ఇచ్చి ఆపేస్తా. నిర్ణయము లేక అభ్యాసము మీదే. నేను ఆల్రెడీ అభ్యసించి ఆత్మదేవుడు నాతో మాట్లాడగా, ఒక్కసారి కాదు, 4 సార్లు కాదు, ఎన్నోసార్లు మాట్లాడగా, బలవంతంగా ప్రేరేపించబడి దాన్ని సెట్ చేసుకొని ఆత్మదేవుని దగ్గర దేవుడే మాట్లాడాలని ఉద్దేశంతో నేను ఒట్టిగా నిలబడుకున్నాను. ఆయనే మాట్లాడతాడు. నిజంగా ఆయన మాట్లాడుతాడు అనుకుంటే లోబడదాం. ఒక వ్యక్తిగా, ఓ బ్రదర్గా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటే నీకేం ప్రయోజనం ఉండదు. ఒక పురుషుడు, ఒక మనుషుడు ఇంకొక మనుషునితో ఏం మాట్లాడిన ప్రయోజనం ఉండదు. దేవుడు మాట్లాడితే ఇది దేవుని మాట అని విన్నవారు విధేయత చూపిస్తే వారి జీవితం ధన్యకరంగా మారిపోతుంది. వారి కుటుంబం దీవించబడుతుంది. వారి భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఆశీర్వాదకరంగా ఉంటారు. వారు పైవారిగానే ఉంటారు, క్రింది వారిగా ఉండరు. వారు పై అంతస్తులోనే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో దిగరు. వారు దిగే పరిస్థితి ఉన్నా దిగనీయకుండా ఓదార్చి నిలబెట్టగలిగిన, చేయూతనిచ్చి భుజమును తట్టి నిలబెట్టగలిగిన దేవుని ఆత్మ మనల్ని నడిపించునుగాక. కొంచెం ఆలోచించేద్దాం పిల్లరా. మరి ఈ స్త్రీ గురించి ధ్యానించేటప్పుడు సంగమని గురించి కూడా ఆలోచించాలి. సంగముగా ఉన్నటువంటి ఒక స్త్రీ పురుషుల యొక్క కలయిక. సంగమం అంటే మీకు బాగా తెలుసు, పిలువబడిన వారు. దట్ ఈస్ ద ఎక్లీషియా. పిలువబడిన, ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి ఎక్కడికి? వెలుగులోనికి. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం కదండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన పరిశుద్ధ సొత్తును ప్రజలునై, ఇంకా ఏమిటట, రాజులైన యాజక సమూహమై ఉంటున్నారు. సంఘము స్త్రీగా పురుషుడైన క్రీస్తుకు ఎలా విధేయత చూపించాలో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఒక స్త్రీగా తన భర్త విషయంలో తన ఇంటిలో ఏ రీతిగా ఉండగలగాలి. ఒకవేళ నాకు తెలుసులేని వాక్యం అంటే అది యాజ్ యువర్ లైక్, అది నీ నిర్ణయం. నీ బతుకుని ఎవరు బాగు చేయలేరు, నీ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు. బాగుపడాలి అనుకుంటే బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లేదు పర్వాలేదు అనుకుంటే, రాజీ పడేటువంటి పరిస్థితిగా ఉంటే ఏం చేయలే. లేదయ్యా, నేను ఆ ప్రభు కొరికి బ్రతుకుతా, ప్రభు కొరికి జీవిస్తా, రక్షించబడ్డాను అన్నటువంటి దానికి నిర్వచనం వచ్చేటట్టుగా నా జీవితాన్ని ఇతరులకు చూపిస్తా. ఇతరులకు చూపించడం పక్కన పెడితే నా దేవుని ఎదుట అలాగే నేను బ్రతుకుతాను నిర్ణయంగా ఉంటే ఈ వాక్యము నీకే, ఈ వాక్యము నాకే. కాబట్టి ఈ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. మరి ఇదే బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది పిల్లలు, ఒకసారి చదువుకుందామా? సామెతల గ్రంథం 31 మీకు బాగా తెలిసిన వచనాలు చూపిస్తాను. కొత్త పాఠం ఏమి ఉండదో క్లూ మాత్రం ఇస్తున్నా. సామెతలు 31:10 చూడండి ఏం మాట్లాడతాడు. అండర్లైన్ చేసుకున్నాం. ఒక స్త్రీ యొక్క లక్షణాలు, మొట్టమొదటి లక్షణం ఏమిటంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ఏ పురుషుడైతే ఈ గుణవతి అయిన భార్యను పొందుతున్నాడో అట్టి పురుషుడు ఎలాంటి వాడిగా ఉంటాడట? ఆ పురుషునికి స్త్రీ ఎలా ఉంటుంది? ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమని. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. నిజంగా ప్లేరా, ఒక భార్య తన భర్తకి ముత్యము కంటే అమూల్యంగానే ఉండాలి. ముదిమొచ్చేంత వరకే, శరీరంలో నుంచి ప్రాణం ఎగిరిపోయేంత వరకే. ఓ స్త్రీ సంఘము క్రీస్తునకు ఏ రీతిగా విధేయత చూపించాలంటే గుణవతి అయిన భార్యగానే, గుణవతి అయిన సశీలత కలిగినటువంటి అనుభవంలో మాత్రమే జీవించగలగాలి. లోపము లేని, ముడత మచ్చ కళంకము లేని జీవితంలో మనం ఉండాలనే ఉద్దేశముతో పురుషుడిగా ఏ రీతిగా క్రీస్తు రక్తమును కార్చి మనల్ని పరిశుద్ధపరిచి కళంకితగా ఉన్న మన జీవితాన్ని కళంకము లేని బ్రతుకులోనికి మార్చేశాడో, ఆ త్యాగానికి యాగానికి మనం ఏం చేయగలమంటే ఆయన కొరకు గుణము కలిగి. ఏ గుణమట? మంచి గుణం, సద్గుణము కలిగి, సశీలత కలిగి,
బైబిల్లో ఉన్నది మరియమ్మను గురించి, బైబిల్లో ఉన్నది ఇసాకునకు సిద్ధపరచబడుతున్నటువంటి ఎక్కువ యవన కుమార్తెని గురించి. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా షీఈ్ ఎ వర్జిన్ అని ఉంది. వారు పరిశుద్ధులు. మరియమ్మ అంటుంది దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావంటే, లేదయ్యా నేను పురుషుని ఎరుగని దానిని. ఎలియాజరు వచ్చినప్పుడు ఎలియాజరుతో మాట్లాడుతున్నటువంటి ఇసాకు కొరకు సిద్ధపరచబడుతున్న యవన కన్యక గురించి ఉంది, షీఈ్ ఎ వర్జిన్ అని ఉంది. ఆమె పరిశుద్ధురాలు. సంగముగా స్త్రీగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి యోధులు గుణము కలిగిన వారాయి, గుణవతి అయిన భార్యగా ఉండుట కొరకై వివాహము కాకమునిపి ఈ భూలోకములో నుంచి ఆ మధ్యాకాశములోకి పోక మునిపి జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండుట కొరకు ప్రయాసపడాలి. ఒకవేళ ఆ గుణాన్ని తప్పించడానికి ఏ కోరిక, ఏ ఉద్దేశమో, ఏ ఆశ నిన్ను భంగము చేస్తుంది అనుకుంటే పర్వాలేదో, దాన్ని వదిలేసి. బైబిల్ ఒక మాట అంటాడు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిస్తే ఆ కుడికన్నుని పెరికేయి. రెండు కళ్ళు కలిగి నరకములకు వెళ్ళుట కంటే ఆ ప్రియునితో యుగాయుగములు ఉండడానికి ఒక కన్ను పెరికేసి ఒంటి కంటితో ఉన్నా పర్వాలేదో, యుగాయుగములు ఆ ప్రియునితో ఉండబోతున్నావు. హల్లెలూయా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే, నీ కాలు నిన్ను అభ్యంతర పరిస్తే నరికి కట్ ఆఫ్ అవే, రూట్ అవే. ఒకవేళ అలా జీవించలేకపోతే ఇప్పుడు ఆలోచించు. మానేసుకో, ప్రాబ్లం లేదు. కానీ మారు మనసు పొందడానికి మాత్రం ఆలస్యం చేయొద్దు. ఒకవేళ మారు మనసు పొందడానికి ఆలస్యం చేస్తే నీ ఆలస్యము, నీ అలక్ష్యత ఒకవేళ ప్రభు రాకడి వస్తే ఆయనకి మొహమాటం లేదు, విడిచిపెట్టేస్తాడు. దావీదు పాపం చేస్తేనే విడిచిపెట్టని దేవుడు నా హృదయానుసారుడు అన్నటువంటి దావీదుని సరిచేయుట కొరకు బుద్ధి చెప్పి, ఇది నువ్వు చేసిన కార్యమును బట్టి నీ ఇంటిలో నుంచే నీ వారి దగ్గరే పాపము నేను చేపిస్తానని దేవుడి అనుమతిస్తే మనల్ని వదిలేస్తాడు అనుకుంటున్నామేమో. కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదో, అట్టిది ముత్యమ కంటే అమూల్యమైనది. శ్రేష్టకరమా అనే మాట. మన సుగుణాలు ఆ రీతిగా ఉన్నాయంటవా? పక్కని భర్త ఉంటే, భర్త ఉన్నాడనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పక్కన వాళ్ళ వైపు చూసి బైక్లో వాళ్ళ ఆవిడ్ని ఎక్కించుకొని అటు ఇటు ఇటు అటు ఎదురుగ్గా ఏమొస్తాయో అర్థం కాకుండా చూసి పురుషుల్లాగా నీ జీవితం ఉంటే దేవుడి లెక్క అడుగుడు అంటావా? ఏకాగ్రత లేదే. ఒక సోదరుడు చెప్తున్నాడు, ఎక్కడికి వచ్చారండి అన్నాండి సేవకుడితో. పలానా దగ్గరికి అండి. అవునా? ఆయన మీ మందిరానికి వస్తాడా? అవును. ఆయన కంటే ఈ ఊర్లో చాలా ఉన్నాయండి కుక్కలు, వాళ్ళు మేలండి. ఏంటంటే వాడు తిరగనీళ్ళు లేదండి, వాడి దగ్గర సాక్షి లేదు, వాడి మందిరానికి వస్తుంటే అసలు నేనే వండర్ అంటున్నాను, అసలు నేను ఊహించలేకపోతున్నాను అంటే సేవకులకి హృదయం పగిలిపోయింది. కానీ సేవకుడు ధైర్యం తెచ్చుకో ఒక మాట అన్నాడు. అప్పుడు సంగతి ఏమో, ఇప్పుడు క్రీస్తు కొరకే బ్రతకగలిగిన సాక్ష్యం కలిగిన జీవితం ఉంది. అవునంటావా? చూద్దాం, చూపిద్దాం. ప్రశ్నించే లోకానికి, నేను గురించి దునమాడేటువంటి లోక సంబంధమైన వ్యక్తులకు, నేను గురించి పరిశీలించి నువ్వు చూసేది రెండు కన్నులే, కొన్ని వేల కన్నులు నేను చూస్తూ నేను పరిశీలిస్తావంటే క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలి, క్రీస్తు కొరకే క్రీస్తు సాక్షిగా బ్రతకాలని ఒక నిర్ణయంతో జీవించడానికి తీర్మానం. నీ నడవడికను కూర్చుండ లేచుంటను ఎరిగిన దేవుని యొక్క ఎదుట లోకముతో కూడా నువ్వు సాక్షిగా జీవించగలిగిన అనుభవంలోకి రావాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చూడండి, ఇదే సామెతల్లో 12వ అధ్యాయంలో 4వ చరణంలో ఒక మాట ఉంది ప్లార. చూద్దాము వాక్యం ఏం చెబుతుందో. అండర్లైన్ చేసుకుందాం ప్లార. మొదటిది, గుణవతి అయిన భార్య ముత్యమ కంటే అమూల్యమైనది. ఎవరికి? తన భర్తకి. 4వ వచనం ప్లార. 2వ మాట, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఎందుకు అనేక మంది జబ్బుతో చచ్చిపోతున్నారు? అసలు వైద్యుల దగ్గరికి వెళ్తే ఏ జబ్బు ఉండటంలే, ట్రేస్ అవుట్ కావట్లే, అన్నీ నార్మలే. కానీ ఎందుకు ఇలా ఎండిపోతున్నావు?
సిస్టర్ ఎందుకు ఇలా ఎండిపోతున్నామంటే తన భర్త తన భార్య విషయంలో ప్రవర్తించే ప్రవర్తన, తన భార్య తన భర్త విషయంలో తనేదో నీతిమంతురాలై లేక తనేదో నీతిమంతుడైపోయినట్టు ప్రవర్తించే ప్రవర్తన. నీతి లేని మన బ్రతుకులను నీతిమంతుడని యేసు తన రక్తములో మనల్ని పవిత్రపరిచాడో అనేటువంటి మరి నైతిక విధానము కలిగి, విధేయత కలిగి, ఒకరితో ఒకరు క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానము కలిగి ఏక ప్రేమలో నిలబడవలసినటువంటి వీరు, గుణవతి అయిన భార్యగా ఉండవలసిన భార్య అలా ఉండాలి అనేది దేవుని చిత్తం. యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటమట, అవమానం తేదు. తన పెనిమిటిని ఎప్పుడు తలగానే ఉంచుతుంది. తన పెనిమిటికి దుమ్ము పడకుండా జాగ్రత్త పడుతుంది. క్రీస్తుకి సంఘము దుమ్ము పడకుండా జాగ్రత్త పడగలగాలి. రక్షణలోకి వచ్చిన బాప్తీసం తీసుకున్నాను, మందిరానికి వెళుతున్నాను, నేను పాట పాడతా, నేను ఆరాధిస్తా, నేను వాక్యం చెప్తా కాదు. మరి సహవాసం అందరూ వాక్యం చెప్తారండి. వాట్ యూస్? వాక్యం ఎవరు చెప్తారండి? అందరూ చెప్తారు. దే ఆల్ ఓన్లీ ఎబిలిటీ. నాట్ ఓన్లీ ఎబిలిటీ, దట్ ఈస్ నాట్ ఎ క్రిస్టియన్. నాట్ ఓన్లీ ఎబిలిటీ బట్ ఆల్సో క్యారెక్టర్. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రసంగమ కంటే తన ప్రవర్తన ముందుకు పోద్దంటే ఈ ప్రవర్తన మంచిగా ఉండాలి. సంఘ క్రైస్తవ విశ్వాసులతో దేవుడు మాట్లాడు. వెనకాల కూర్చున్న రాము లోపలికి వచ్చి కూర్చో. లోపలికి వచ్చి వెనకాల కూర్చున్న వాళ్ళందరూ లోపలికి రండి. లోపలికి వచ్చి స్కూటర్లు చూసుకుంటూ ఉండదు, లోపలికి వచ్చి కూర్చొని క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులు ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్న సత్యం ఏంటంటే, నా జీవితంలో ఏ రీతిగా ఉండాలో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వీటన్నిటికి మించి ఆత్మదేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. అంతరంగానికి మనం సాక్ష్యం చెప్పాలి, మనస్సాక్షికి సాక్ష్యం చెప్పాలి. స్వరూపానికి ఒకవేళ దాక్కొని ఏదైనా చెప్పొచ్చు. కానీ ఈరోజు నీ జీవిత గమనములో నువ్వు చేయవలసిన ఒకే ఒక కార్యం ఏమిటి అంటే, ఖచ్చితంగా మనస్సాక్షితో బ్రతకగలిగినదే నిజమైన క్రైస్తవ్యం. కాబట్టి యోబు భార్యను గురించి పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఆమె సాతాను సాధనము అన్నాడు. మరి ఆమె యొక్క లక్షణాలు చూస్తే ఆమె గుణవతి అయిన భార్యగానే ఉంది, యోగ్యురాలుగానే కనబడుతున్నది. చూడండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఏ పరిస్థితుల్లో ఇలా చెప్తున్నానంటే, మరి తన కళ్ళ ముందు ఆస్తి పోయింది. ఆస్తికిని స్త్రీలకును సంబంధం చాలా బాగుంటుందని. తన ఇంటిలో చిన్న వస్తువు పోయినా కానీ తట్టుకోలేరు ఆడవాళ్ళు. తమ ఆస్తి పోయింది అంటే, వేల గొర్రెలు, మరి వేల వందల పశువులు అన్నీ చనిపోయినాయి, పనివారు కూడా చనిపోయిన వాళ్ళు ఒక్కడే తప్పించుకొని వస్తున్నా అంటే ఆ వార్త తన భర్తకు వస్తే తనకు తెలియకుండా ఉందా? మౌనంగా ఉంది. తన కని పెంచి పోషిస్తూ సిద్ధపడిన 10 మంది పిల్లలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒక్కసారి వారు భోజనం చేస్తుండగా, ఇంకా పెళ్లి కాకముందే మరి కూలి తూర్పు దిక్కు నుంచి, సముద్రపు దిక్కు నుంచి వచ్చి మరి గాలి వీసగా భవనం అలా కూలిపోయి మరి 10 మంది పిల్లలు చచ్చిపోతే మౌనంగా ఉంది. ఈమె యోగ్యురాలు. మరి ఇంకా చెప్పాలంటే గుణవతి అయిన భార్య కాదంటావా? మౌనంగా ఉందే, ఎక్కడ మాట్లాడినట్లేదే. ఖచ్చితంగా అలాగే ఉంది ఆమె లక్షణాలు. ఖచ్చితంగా భర్తకు భార్యకు ఏ లక్షణాలు క్రీస్తు కొరకే బ్రతకాలు అలాగే ఉంది. తన భర్త యథార్థంగా ఉన్నాడు, తన భర్త ప్రార్థనాపరుడుగున్నాడు, తన భర్త నీతిమంతుడుగున్నాడు, దేవుని భయభక్తులకు చెడును విసర్జించిన వాడుకున్నాడు. యోబు భార్య కూడా అలాగే ఉన్నది. లేదు అనడానికి ఎక్కడ ఆనవాళ్ళే. ఒకవేళ ఉంటే నాతో మాట్లాడవచ్చు. ఈ 2వ అధ్యాయము 9వ వచనములో తప్ప 42 అధ్యాయముల యొక్క సంపుటి ఉంటే, మా చెప్ప 66 గ్రంథాలు ఒకవేళ ఇది ముందు ఇది వెనకాల వ్రాసింది లేక ఇది ఇలా ఉండాలి అని కానీ చెప్తే, ఖచ్చితంగా బైబిల్ గ్రంథముల ఆది కాండము కంటే ముందు యోబు గ్రంథమే ఉండాలి. మరి ఇలాంటి ప్రత్యేకమైన సిద్ధపాటు కలిగినటువంటి యోగ్యురాలైన భార్యగా తన పెనిమిటికి కిరీటంగానే ఉన్నది. సిగ్గు తీర్చేటువంటి అనుభవం తన జీవితంలో లేనే లేదు. చూడండి, పక్కనే 18వ అధ్యాయంలో యోబు గ్రంథంలోనే 22వ వచనం చూడండి. 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఈరోజు భర్తల దగ్గరికి వెళ్ళి భార్యలు ఎదుర్కొన్నప్పుడు కాకుండా సీక్రెట్కి వెళ్ళి నీ భార్య ఎలాంటిది ఈ వచనం ప్రకారంగా అడిగితే ఎంతమంది భర్తలు తన భార్య గురించి చెప్పగలరు? చూడండి, ఆయన మాట్లాడుతాను. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు
యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు. అనుగ్రహము పొందినవాడు. ఈ అనుగ్రహము ప్రతి భర్త అనుభవించగలగాలి. అది క్రైస్తవ్యం అంటే. అది అనుభవించాలి అంటే భార్య మీదనే అది ఆధారపడి ఉన్నది. ఏ భార్య అయితే దేవుని బిడ్డలారు గమనించండి, మేలు అనుభవంలోకి తన భర్తను నిలబెట్టగలదో, యోగ్యురాలుగా గుణవతి అయినదిగా ఈరోజు మేలుకరంగా ఉండాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ అలా అంతరంగాన్ని నిన్ను దూషిస్తావంటే, నిన్ను ప్రశ్నిస్తావంటే ఇప్పటికైనా పర్వాలే, మరొక తరుణం లేదేమో. ఈరోజు మన జీవితాన్ని అప్పగించుకుందాం. యెహోవా వలన అట్టి పురుషుడట అనుగ్రహము పొందినవాడు అవుతాడు అని లేఖనం సవివరణ. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంది, కానీ నేను చెప్పట్లేదు, క్లూ ఇస్తున్నా. పక్కనే చూడండి 19వ అధ్యాయంలో ఏముందో. 19వ అధ్యాయం 14వ చరణం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. అబ్బా, మేలు దొరికినదిగా, యెహోవా యొక్క దానముగా, యెహోవా యొక్క అనుగ్రహముగా, లేక కిరీటముగా. చూసారని, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆమె ముత్యమట, ముత్యము కంటే అమూల్యమైనది. యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది తన ఎముకలకు కుళ్ళట. నీవు ఎముకలకు కుళ్ళ లేక కిరీటమా? కిరీటమా? మన జీవిత గమనములో మనం ఆలోచించు. ఈ డిఫరెన్స్లో నాకు తెలుసండి అంటావా? నువ్వు బాగా పండిపోయినావు, నిన్ను ఇంక నెవుడు బాగు చేయలేడు. పండిపోయిన తర్వాత ఇంకా కుళ్ళిపోవడానికే తరువాయి. నేను ఎదిగిపోయినాను అనుకుంటే అది తరగడమే ప్రారంభమవుతుంది. నెక్స్ట్ అదే ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇప్పటికే తరిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయేమో, కుళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయో. ఈరోజు కుళ్ళిపోయిన సమాజంలో క్రీస్తు కొరకు అగ్నిజ్వాలగా క్రీస్తు యొక్క సంఘం ఉండాలి. క్రీస్తు యొక్క భార్యగా సంఘం ఏ రీతిగా లక్షణాలు కలిగి ఉండాలో క్లూ మాత్రమే నేను మీ కళ్ళ ముందు పెట్టా. బైబిల్ గ్రంథము సాక్ష్యం చెప్తా ఉన్నది. నువ్వు గుణవతి అయిన భార్యగా, యోగ్యురాలైన భార్యగా, లేక దేవుని బిడ్డలు గమనించండి, మేలు దొరికేటువంటి అనుభవంలో యెహోవా యొక్క అనుగ్రహముగా, లేక యెహోవా యొక్క దానంగా నీవు ఉన్నావా? లేక అలా లేని జీవితంలో ఉంటే క్రైస్తవ సంఘములో ఉన్న ఒక భార్యతో, అదే పరిస్థితిలో సంఘములో ఉన్న పురుషులతో కూడా నేను మాట్లాడుతున్నా. జాగ్రత్త. చాలామంది సొంత నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా విచ్చలవిడిగా జీవించేస్తూ చాలామంది అనుకుంటున్నారు మేము కూడా జీవిస్తున్నాం, మేము కూడా బ్రతుకుతున్నాం అని. ఈరోజు నేను ఓపెన్గా చెప్పే సత్యం ఏంటంటే, నువ్వే కాదు, ప్రపంచంలో 850 కోట్ల మందో ఇంకా ఎక్కువ మంది ఉంటే వాళ్ళు బతికేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ పరలోక రాజ్యం లేదు. పరలోక రాజ్యంకి వెళ్ళాలి అంటే గుణవతి అయిన భార్యగా క్రీస్తు తన భార్య కొరకు ప్రాణం పెట్టి పాపమును పరిహరించి ముడత మచ్చ కళంకమును తీసివేసిన ఆ ప్రియుని కొరికి బ్రతకగలిగినదే అసలైన జీవితం. అలా లేకపోతే ఖచ్చితంగా మనం పరిశీలించాలి. ఈరోజు స్త్రీలలో ఎక్కువగా గమనిస్తే వారి నాన్నగారిని ఎక్కువగా గౌరవిస్తారు. మంచిది, ఎందుకంటే కన్న తండ్రి పెంచి పోషించిన తండ్రి వారి తల్లిదండ్రులను ఖచ్చితంగా ప్రేమించాలి. ఇంకో మాట చెప్పాలంటే వారి అన్నదమ్ములను, వారి సొంత తోబుట్టువులను ప్రేమిస్తారు. ఎవరిని ప్రేమించరు అంటే కట్టుకున్న భర్తని, సంసార జీవితం జీవించేటువంటి తన భర్తని అవలక్షణాలు చెబుతారు, కానీ సద్లక్షణాల గురించి మాట్లాడు. ఒకవేళ అలా మాట్లాడుతుంటే మీకు నేను వందనస్తుడను, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నా. తన భర్తకు సంబంధించిన వారితో అసలు నీతేందండి నేను చెప్పేది, అసలు నువ్వెవరు అసలు నన్ను అడగడానికి అనే పరిస్థితి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ భర్త సంబంధాలు గనక. మరి లోకంలో సామెత కూడా ఉంది పిల్లారా, తన సొంత ఇంటి వారి యొక్క చెప్పులు లోపల ఉంటాయంట. ఎక్కడ? ఇంటి లోపల. కానీ భర్తకు సంబంధించిన ఇంటి వారి బంధువుల యొక్క చెప్పులు ఎక్కడ ఉండాలి? గుమ్మం బయట, వీలైతే ప్రహరీ కూడా దాటుకుండా బయట పెట్టాలంట అని లోకం చెబుతుంది, నేను కాదు. ఒకవేళ అలా కాకుండా ఇద్దరిని ఒకే కోణంలోని ప్రేమిస్తున్నా అంటే
నిజంగా నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవాలి. క్రైస్తవుడు అన్న పదం ఏంటంటే క్రీస్తుని వెంబడిస్తున్నవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు. టు వేర్ జీసస్ క్రైస్ట్, టు ఫాలో జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. వాస్తవికంగా క్రైస్తవ్యం అనే దానికంటే ది ఆల్ ఆర్ బిలీవర్స్ కాదండి, విశ్వాసులు. వాళ్ళు నిజ విశ్వాస జీవితం గమనంలో సాగిపోవాలి అంటే ఈ లక్షణాలు నీలో నాలో ఉండాలి. మరి ఈ యోబు యొక్క భార్యను ఎందుకు ఈ పండితులు సాతాను యొక్క సాధనం అన్నారు? ఇప్పుడు వెళదామండి యోబు గ్రంథములకి రండి. యోబు గ్రంథములకి రండి. సమయం అతీతమవుతుంది, క్లు మాత్రం ఇస్తున్న సమయం లేదు గనక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం పిల్లలు. చూడండి, నేను మాట్లాడుతున్నాను. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి చాలండి. మరణముక 3 విషయాలు ఉన్నాయి. నీ యథార్థత ఇంకా వదలవా, ఒకటి. రెండవది దేవుణ్ణి దూషించి, మూడవది మరణంకా. ఆయన మరణిస్తే ఏం చేయాలనుకుంటుంది? ఆస్తి ఏమైనా వచ్చేస్తుందా? కొంతమంది అలాగే, కొంతమంది ఈ మధ్యకాలంలో మన క్రైమ్ సంబంధించినటువంటి మాటలు వింటా ఉంటే 56 మందిని అంట కాదని మొక్కలు చేసి దేంట్లో అంట చెప్పండి, మీకు తెలుసులే కథలు, వాస్తవాలు తెలుసు కదా. కుక్కర్లు పెట్టేసినట్టు ఈ మధ్యకాలంలో మొక్కలు చేసి బాత్రూము సంబంధించిన రాళ్ళని ఎత్తి దాని లోపల పెట్టేసిందంట. పిల్లరా, ఆడవాళ్ళని పొగడిని ఈయనేంటి ఇట్లా చెప్తున్నా ఏమో. ఈ సమాజం అలా ఉంది, కుళ్ళిపోయింది, నైతిక విలువలు లేవు. ల్యాండ్ ఆర్డర్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ ఆడవాళ్ళని ఎవరో ఏమీ అనకూడదు. ఇంకా చెప్పాలంటే పిల్లలు బాగా గమనించండి. ఒకసారి ఎందుకులేని మనవల సంఘం అంతా నాకు వ్యతిరేకత. ఏం సంగతి అంటే మీరు ఆడవాళ్ళ పక్షపాతి కానీ కాదు, బైబిల్ పక్షపాతి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఆడవాళ్ళ పక్షపాతిని అని కానీ అంటే ఖచ్చితంగా ఒకటి నేను పురుషుని యొక్క కాకపోవచ్చు, ఒకటి. రెండోది ఆడవాళ్ళ పక్షపాతిని అంటే ఇంకొక తెగకు నేను శత్రువుని అయిపోతా కానీ కాదు. బైబిల్ ఎవరికి శత్రువు కాదు. బైబిల్ని అందరినీ సరి చేస్తుంది. ముద్దు పెట్టుకోదో ముద్దాడుతుంది, కానీ ముద్దు లోపల ఉన్న నిజమైన వాస్తవ ప్రేమను తీసుకొస్తుంది బైబిల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే మన జీవితంలో మనం చేయవలసిన పని, శ్రేష్టకరమైన పని ఒకటి ఉంది. ఇక్కడ వాక్యం చెబుతాం చూడండి ప్లారా. మరి ఇప్పుడు దాకా పిల్లలు చనిపోతే, ఆస్తి పోతే ఏమీ పట్టించుకోకుండా గుణవతి అయినా, యోగ్యురాలైనా, సుబుద్ధి కలిగిన, లేక ఓ మాట చెప్పాలంటే ఈమె కిరీటంగా ఉన్న ఈ భార్య ఇప్పుడెందుకు హృదయాన్ని లేక మౌనంగానే ఈమె నోరెందుకు తెరిచింది? ఆమె మంచిది పాపం, సైతాను వాడేసుకుంది. ఎందుకో తెలుసండి, చాలామంది అనుకుంటున్నారు మా దగ్గరకు వస్తే కదా చెప్తా అంటారు. చాలామంది మా దాకా రాని చూద్దాం అంటారు, దాన్ని తొక్కేసి తొంగలో వేసేస్తారంటారు కొంతమంది ఆడవాళ్ళు. అక్కడ నువ్వు బలవంతురాలివే, అది మీ ఆయన దగ్గరే. నువ్వు బలవంతురాలివే నువ్వు వండే కూర దగ్గర, నువ్వు బలవంతురాలివే కన్న పిల్లల దగ్గర, కానీ సైతాన్ దగ్గర కాదు. సాతానుకి తెలుసు ఎవడు బలవంతుడు ఎవడు బలహీనుడో బాగా. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ ఏం చెప్తుందో చదువుకున్నాం. చూడండి ఒకసారి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లలు ఏం మాట్లాడుతున్నాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలని పురుషులారా, పెద్దగా చదువక బాగా గమనించండి. అటువలి పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యల మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. మామూలు బలహీనం కాదు ఈమె. చీరల దగ్గరికి వెళ్తే అర్థమవుతుంది ఈ బలం ఎంతో. బంగారు అంగడికి వెళితే అర్థమవుతుంది. అక్కడ ముక్కు బేస తీసుకున్నాను కూడా అటు ఇటు కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంది అంతే. కానీ దేని వైపు చూస్తుంటుంది? ఆ పక్కన వాళ్ళు ఎవరు పెళ్ళికి వచ్చి కదా పూలహారము, నెక్లెస్, ఇంకేంటే టకటక లాంగ్ చైనా, ఓకే లాంగ్ చైను కదండి, వాటి వైపు చూస్తుంటారు. వాటి వైపు చూసి మరలా ఎందుకులే నా దగ్గర డబ్బులు లేవు కదా అని ఇక్కడే ఉంటారు. ఇక్కడ వీడికి నచ్చదు, పోయింది దానికోసం, కానీ వీడికి నచ్చదు అనమాట.
పోయింది పలానా చీర తీసుకోవాలని, కానీ పక్కన వాళ్ళు చీర చూస్తుంటారు, అబ్బా ఎంత బాగుంది, అది ఎంత బాగుంది. పాపం వాళ్ళు మంచోళ్ళే, కానీ వాళ్ళ గురించి దేవుడు చెబుతున్నాడు. ఏం కట్టమంట చూడండి, అటువలని పురుషులారా జీవమును, డైరెక్ట్గా చెప్పాలి, నేను అంత మరలా లాక్కూడదా. ఏ ఘట్టమంట ఆమె మామూలు ఘట్టం కాదంట, బలహీనత ఆపితే పర్వాలా, ఎక్కువ అంట వాళ్ళకంటే కూడా వాళ్ళకంటే కూడా. పిల్లలు ఒక దెబ్బ వేస్తే ఊరుకుంటారు, బొమ్మొద్దు, చాక్లెట్ వద్దు, ఐస్ క్రీమ్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు, మమ్మీ కావాలని టపా కొట్టేసిన వాళ్ళు మమ్మీ మమ్మకైపోతారు. ఆడవాళ్ళని అక్కడ కొడతారా, మగవాళ్ళు కొట్టరు. పబ్లిక్లో ఉన్నాం కనుక వాళ్ళ బలం కూడా ఎక్కువ అయిపోద్ది. నువ్వు తీసిస్తావని కదా ఇక్కడ దాకా వచ్చిందంట, అందరూ ఇన్సైజ్ చూస్తుంటారు, వీడేమో పెద్ద సాడిస్ట్ లాగా, పిసినారి కొట్టులాగా కదా. అప్పుడు అనుకుంటుంది ఇప్పుడే తీసుకోవాలి, ఇప్పుడే మాట్లాడాలి అనుకొని బాగా పక్కనే వాళ్ళ మనవరాలు అంటారు, ఇప్పుడే అమ్మమ్మ కానీ సల్లంగా సైకి చేస్తుంటారు కదా, వింటున్నా చిన్న కానీ అందుకే కదా మాట్లాడుతూ టోటల్గా వారి యొక్క జయమే వస్తుంది. కానీ ఇంట్లోకి వస్తూ ఉంటుంది తర్వాత యుద్ధం, అక్కడ గెలిచేది వాళ్ళే. కానీ రహస్యం ఏంటంటే ఇక్కడ చూడండి, పురుషులారా ఆమె ఎక్కువ బలహీన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురం చేసే పురుషులారా జాగ్రత్త, మీ భార్యలట ఎక్కువ. నేను అలాంటి దాని కాదులేండి అన్నారు కొంతమంది. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, చిన్న రవ్వల నక్లెస్ కాదు కదా దేవుని బిళ్ళ, చిన్న ఏమంటారంట, ముత్యాల హారం తీస్తే బంగారులాగా అనుకుంటారు. నిజమే అండి, కొంతమంది అలా ఉంటారు కదా. అలాగే ఉండాలి భార్య అనేటువంటిది. కానీ రహస్యం ఏంటంటే, అలాగని చెప్పి భర్త ఆమెకి చిన్నవి ఇచ్చేసి మరి బాగా సేవ్ చేసేసి దాచిపెట్టుకోకూడదు. దాచిపెట్టుకుంటే అది మురిగిపోద్ది. భార్యని ఖచ్చితంగా సంతోషపెట్టాలి ఒక భర్త కూడా. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకే ఒక సత్యం ఏంటంటే, ఈమెను ఎందుకు సాతానుసాధనము అన్నాడంటే, ఈమె బలహీన ఘట్టమని ఎరిగి ఈమెలోనికి దూరేసాడు అంతే. ఈరోజు చాలామంది పరకాయ ప్రవేశం వచ్చేస్తున్నారు, ఊగిపోతుంటారు ఇంట్లో కదండి. అత్త మీద కోపం పిల్లకాయల మీద చూపించారు, పిల్లల్ని దెబ్బ కొట్టేసి గందరగోళం చేసేస్తారు. కొట్టేసిన తర్వాత ఎవరు లేనప్పుడు దగ్గర చేసుకు కొట్టడం ఎందుకు, వాయడం ఎందుకు, వాసిన తర్వాత దానికి పోస్తా ఏడవడం ఎందుకు. పాపం వీళ్ళు మంచోళ్ళే, కానీ వీళ్ళ లోపలికి ఎవడొచ్చాడు, వాడు పరకాయ ప్రవేశం. జోసెఫ్ మంచోడే, కర్ర తీసుకుంటే కదా ఏంటంట పూనకం వచ్చేస్తుందంట. ఎలా కొడతాను, మురళి మంచోడే భవానీని కొట్టాడంటే 3 పిల్లలు కొట్టాడు సార్ అంటది ఆవిడ కదా. ఏదేమనేప్పటికీ మీరు మంచోళ్ళే. ఈ యోబు భార్య కూడా చాలా మంచిది, కానీ యోబు భార్యలోకి పరకాయ ప్రవేశం చేసింది ఎవరు, సైతాను చెప్తా ఉంది. ఏం మాట్లాడుతున్నా చూడండి ప్లారా. దైవ వాక్యములో మనం చూడగలిగితే చాలా వివరణగా నేను చెప్పలేకపోతున్న సమయం లేదు. అందులో మొదటి మాట ఏంటంటే, దేవుని బిళ్ళారా ఆయన మాట్లాడుతున్నాడు, అతని భార్య వచ్చి నీవు ఇంకను ఎలాంటి పరిస్థితి అట, శరీరం అంతా కురుపులు వచ్చేసాయి, కురుపుల వల్ల చీము వల్ల చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటా ఉంటే, పిల్లలు పోతే మౌనంగా ఉన్నా, ఆస్తి పోతే మౌనంగా ఉన్నా, ఏది పోయినా మౌనంగా ఉన్నా, ఒక భార్యగా తన భర్తకి ఏదైనా అయితే ఖచ్చితంగా విలవిల్లాడుతుందండి నిజమైన ప్రేమ కలిగిన భార్య. భర్తకి ఇబ్బంది అయినా కానీ కఠినంగా ఉన్నది అంటే అసలు నువ్వు భార్యవో బండవో తెలియట్లేదు. ఖచ్చితంగా ఆలోచించాలి. ఈరోజు చాలా జీవితాలు పాడైపోతున్నాయి. ఇన్ దీస్ డేస్ రియల్లీ ఓన్లీ బ్రోకెన్ ఫ్యామిలీస్. కారణం ఏంటంటే దే ఆర్ స్టబర్న్. ఈ రీతిగా బండలాగా హృదయం. అలా ఉండకపోతే నాశనం అయిపోతావు అంటే, అలా ఉండకపోతే కాదు, అలా ఉన్నందువలనే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. తగిన సమయంలో స్పందించగలకపోతే,
తగిన సమయంలో తీర్మానం తీసుకోకపోతే, తగిన సమయంలో నిర్ణయం తీసుకొని స్టెప్ వేయకపోతే కుటుంబాలు పాడైపోవడానికి కారణము ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా క్రీస్తు కొరకై బ్రతకవలసిన నీ జీవితము ఖచ్చితంగా నీ నిర్ణయం మీదనే, నీ భవిష్యత్తు నీ నిర్ణయం మీదనే, నీ సుఖము నీ నిర్ణయం మీదనే, అపవాది మీద జయము అది ఆధారపడి ఉన్నదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దైవజనుడుగా, మీ శ్రేయోభిలాషిగా, మీ కొరకు అనుదినము ప్రార్థన చేసేటువంటి మీ సహోదరుడిగా బ్రతిమలాడుతున్నాం. బికేర్, జాగ్రత్త. నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, నువ్వు కాదు మాట్లాడేది, వాడు నిన్ను వాడేసుకుంటున్నాడు. నువ్వు కాదు కొట్టేది బ్రదర్, నువ్వు కాదు కొట్టింది, మీ ఆవిడ తలబగులు కొట్టింది నువ్వు కాదు, కానీ నీలో సైతాను జొరబడుతున్నాడు. వాడికి తావివ్వకుండా జాగ్రత్త పడాలి. అపవాది క్రియలను మనం ఎరుగని వారమో కామో. మరి ఇరిగిన మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించుడి, వాడు నీ యొద్ద నుంచి పారిపోను. అపవాదిని కుటుంబం నెమ్మది లేకుండా చేస్తున్నాడు. అపవాదిని కుటుంబానికి సమాధానం లేకుండా చేస్తున్నాడు. అపవాదిని భర్త మీద, నీ భార్య మీద అనుమానం పెడుతున్నాడు. అపవాదిని పిల్లలతో, నీ ఇంటితో, నీ తల్లిదండ్రులతో సమాధానం లేకుండా చేస్తున్నాడు. కానీ నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, తల్లిదండ్రులతో కాదు తగాదా, భర్తతో కాదు తగాదా, భార్యతో కాదు గలిబిలి, నువ్వు సాతానుతో పోరాడాలి. సాతానుతో పోరాడి గెలవాలి అంటే ఒకే ఒక అనుభవం, మోకాటి ప్రార్థన. ఒకే ఒక అనుభవం, దేవుని స్తుతించి దేవునితో అనుసంధానము కలిగిన జీవితం. శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దు. కృంగితే నువ్వు చేతగాని వాడివాతో, చేతగాని దానిగా అవుతావు. ఈరోజు దేవుని యొక్క సన్నిధి చెబుతున్నది, ఇది యోబు యొక్క భార్యలో నుంచి మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, నీవు ఇంకను అంటే నేను చేసుకున్నప్పుడు నేను చూస్తున్నా, చేసుకొనక మునిపే నీ యథార్థతను బట్టి నేను చేసుకున్నా. మరి చేసుకున్న 10 మంది పిల్లలు, ఆస్తి సంపాదించావు. ఈ దేశంలో తూర్పు దిక్కులో నీకంటే గొప్పవారు ఎవరు లేరు, శ్రీమంతులు ఎవరు లేరు. అయినా నేను అన్నీ పోగొట్టుకున్నా, ఏమి లేకుండా పైన నేను ఊరుకున్నా. ఇప్పుడు నీ ప్రాణం పోతే, నీ అనారోగ్యం వస్తే, నువ్వు జబ్బుతో పడిపోతే, నిన్నే పోగొట్టుకుంటే ఎందుకు ఈ జీవితం? ఒక భార్యగా తను ఆలోచించింది. ఆ భార్యగా ఆలోచించిన ఆమె అనవలసిన మాట ఏంటంటే, అయ్యా నువ్వెందుకు వేదన పడతావు? నీ వేదన నా వేదన కాదా? నీ కన్నీరు నాది కాదా? ఇద్దరం కలిసి ఏడుద్దాం, ఇద్దరం కలిసి బ్రతుకుదాం, ఇద్దరం కలిసి చచ్చిపోదాం అనాలి. వాస్తవికంగా గుణవతి అయిన భార్య, యోగ్యురాలైన భార్య గనక. కానీ ఈమెలోనికి పరాకాయ ప్రవేశం చేసిన అపవాది ఏం చేస్తున్నదా సార్? నువ్వింక యథార్థతను వదలకుండా. మొదటి దెబ్బ క్రైస్తవ్యానికి కొట్టే మొట్టమొదటి దెబ్బ తన యథార్థతను తీసేస్తుంది. నీకు అర్థం కావట్లే. అప్పుడు దాకా యథార్థంగా ఉన్నావు, కానీ లైట్గా చెప్తుంది, నీ ఇంట్లో అప్పులు ఉన్నాయి కదా, పర్వాలేదు లంచం తీసుకొని చెప్తుంది. ఒక్కసారి అయిపోయింది, వ్రతభంగం అయిపోయింది, నీ బతుకు వాడిపోయింది. సైతాన్ చెప్తుంది, వాడు ఓడిపోయినాడు రా. దేవుని బిడ్డ అని చెప్పాడు, ఆమె దేవుని కుమార్తె అంటే హీఈస్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. సో హీఈస్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, బట్ వాడి యథార్థత కోల్పోయినాడు. యథార్థత పోగొట్టుకుంటే శీలము కంటే, దేవుని బిడ్డలారా, బ్రతకడం కంటే చచ్చిపోవటం మేలు. మొదటి దెబ్బ సైతాను యోబు భార్య ద్వారా మాట్లాడుతున్న యథార్థతను నీవు వదలకయుందువా. నీ భక్తి జీవితాన్ని వదలవా? నీ యథార్థతను వదలవా? నీ పరిశుద్ధతను వదలవా? నీ నమ్మకత్వాన్ని వదలవా? నమ్ముకున్న ఇంతకాలం 10 మందిని పొట్ట కనిపించేసిన పరిస్థితి, మట్టిలో కనిపేసిన పరిస్థితి, ఆస్తి తుమ్మైపోయింది, ఏమీ లేని పరిస్థితి వచ్చింది. ఇంకా యథార్థత, ఇంకా భక్తి, ఇంకా ఆరాధన అంటున్నావు ఏంటి? తను అనుకుంటున్నాడు, ఈవిడ మా ఆవిడ కదే, ఈవిడ మాటలు ఇలా ఉండవే, ఆవిడ మాటలో నేను శ్రమలు అంటే ఆమె కూడా శ్రమ పడుతుంది. ఆమె కన్నీరు కార్చి, కొత్త నిబంధనల బోధ, కన్నీరు కారుస్తూ ఉంటే వాళ్ళతో కూడా కన్నీరు కార్చాలి, నవ్వుతూ ఉంటే వారితో నవ్వాలి. ఇది క్రైస్తవ జీవితంలో సదలక్షణ, సుగుణాల సంపన్నుడైన దేవుడిచ్చిన సదలక్షణ. మరి ఇలాంటి శ్రేష్టకరమైనటువంటి మాటలు ఆత్మదేవుడు మాట్లాడితే, మరి యోబు భార్యలు మాట్లాడుతుంటే ఆయన వెంటనే ఏమనాలి? నీకు ఏమొచ్చిందా? దవా కొట్టాలి కదా. నిజమే, నేను కూడా చాలాసార్లు తప్పినా కొట్టి అప్పుడు దేవుడు మాట్లాడే, నీకు అర్థం కావట్లేదండి, సైతాను వాడేసుకుంటుంది నీ బిడ్డల్ని, సైతాను వాడుకొట్టి నీ భార్యని, సైతాను వాడుకొట్టి నీ సంఘంలో ఉన్న విశ్వాసాల్ని,
నీ మీద తిరగబడమని, యథార్థతను వదిలిపెట్టమని చెబుతా ఉంది. కానీ యోబు యొక్క యథార్థత ఎప్పటి నుంచి చూద్దాం. యోబు గ్రంథం మొదటి వచనంలో 2వ లక్షణం చూడండి. చూడండి, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎప్పటి నుంచి ఆలోచించప్లారా. అదే వాక్యాన్ని 8వ వచనంలో చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అందుకు యెహోవా నా సేవకుడని యోబు సంగతి నీవు ఆలోచించితివా? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? చెప్పండి. జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడండి. ఇతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు చెడుతనం విసర్జించిన వాడు. ఈ మాట దేవుడు చెప్తున్నాడు. ఇతడు యథార్థవంతుడట. ఇతని యొక్క యథార్థత ఇప్పటి వరకు మారలేదు. పుట్టినప్పటి నుంచి బుద్ధి ఎరిగిన మొదలుకొని, జ్ఞానం కలిగిన మొదలుకొని, ఆస్తి ఉన్నా లేకపోయినా, పేరు ఉన్నా లేకపోయినా, పలుకుబడి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం అప్పుడే కదా, అనారోగ్యం అప్పుడు కూడా. ఇంకా చెప్పాలంటే పక్కనే చూడండి 33 యోబు గ్రంథములకు రండి ఏం మాట్లాడుతాడు. 33 చరణం త్వరగా బాగా వినండి పిల్లారా. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచును. బా, ఒక విశ్వాసి మాటలట తన హృదయములో ఉన్న యథార్థతను తెలుపుచున్నవి. నా నోట నా పెదవులు జ్ఞానమును యథార్థంగా పలుకును. బాగా గమనించంటారు. నా మాట నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవుల జ్ఞానమును యథార్థంగా పలుకును. ఈ యథార్థత ఎప్పటి నుంచి చూద్దాం. 27 పక్కనే ఇది యోబు గ్రంథం 27 5వ చరణాన్ని చూడండి ప్లార్. 27 5వ చరణం. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేనెంత మాత్రమును. చప్పట్లు కొడదాం ఒకసారి. మేలు జరిగినప్పుడే కాదు యథార్థంగా ఉండేది, మరణము వరకు కూడా నా యథార్థతను. మీరు ఏం చెప్తున్నారా బాబు? మీరు చెప్పినది న్యాయమని నేను మాత్రమును ఒప్పుకొనను, మరణము అగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్? నేను పరిశీలించుకున్నా నా సంగతి ఏంటి. నేను రక్షించిన నాటి మొదలుకొని ఇప్పటి వరకు యథార్థంగా ఉండగలుగుతున్నానా? నా మాట నా హృదయం ఒకటిగానే ఉందా? హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి నవ్వేటువంటి వారు అసలు యథార్థంగా నవ్వుతున్నారా లేక యాక్షన్ చేస్తున్నారా అర్థమైపోద్ది. ఖచ్చితంగా అర్థమవుతుంది. వారి మాటే వారి హృదయ యథార్థతను బట్టబయలు చేస్తుంది. వారి యథార్థత లేని జీవితము జీవిస్తున్నారా? బాగా గమనించట్లేరా. నువ్వు సత్క్రియ చేసినడలా నీ తల పైకెత్తుకున్నావా? తల ఎందుకు దించుకున్నావు? నీ క్రియలు చెడ్డవి గనక. నీ హృదయంలో ఉన్నది ఒకటి, పెదాలతో మాట్లాడేది ఒకటి గనక నీ ముఖములో సరైనటువంటి క్లారిటీ కనబట్టలేదు, యథార్థమైన ముఖము కనబట్టలేదు. నీ ముఖములో, నీ నవ్వులో, నీ ప్రవర్తనలో, నీ మాటలో నీ అంతరంగము తెలియబడుతూ ఉంది. ఈ యథార్థతను బట్టి యోబు మాట్లాడుతున్నాడు. మీరేం చెప్తున్నారు? నేనైతే యాక్సెప్ట్ చేయను, నేనెంత మాత్రం ఒప్పుకోను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను. అయిపోయింది. మనం ఎన్నిసార్లు మన యథార్థతను కోల్పోయినా, ఎన్నిసార్లు భార్య దగ్గర చిన్నదానికి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. భర్త దగ్గర యథార్థతను, పిల్లల దగ్గర యథార్థతను ఎన్నిసార్లు మనం కోల్పోతూ వచ్చాం. ఎన్నిసార్లు త్రవ తప్పేమో, అన్నిసార్లు జీవితకాలం అంతా ఇదేనా? కానీ యోబు, నేను మరణమోగు వరకు నా యథార్థతను నేను విడువను. దీని గురించి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి కానీ సమయం లేదు ప్లేరా. చివరిగా రెండో విషయం చెప్తున్నాను, దేవుని దూషించట. మొదటి మాట సైతాను చేసే పని యథార్థతను కోల్పోయేటట్టుగా చేస్తుంది. ఇంత బాగా సిన్సియర్గా ఉన్నాడు, ఇంతవరకు లంచం తెలియదు, ఇంతవరకు పవిత్రంగా ఉన్నాడు, కానీ పవిత్రతను పాడు చేసేస్తాడు. అప్పుడు దాకా బాగున్నాడండి, ఎవరిని చూసినా ఈడు ఎప్పుడు పడిపోలేదండి. అక్కడికి వెళ్ళాడా, ఈవిడి వల్ల, ఇతని వల్ల పాడైపోయిన జీవితాలు. చిన్న క్లూ, ఓ చిన్న పొరపాటు, చాలా మంచిగానే ఉంటాడు పాపం,
మా వాడు బెనరు కదా, వాడి వీక్నెస్ ఏమీ లేదండి, అసలు ఏ వీక్నెస్ లేదండి. ఈ మధ్యనే ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయినారంట. ఏమైందో లేదు సార్, ఆ తర్వాత నుంచి మందిరాన్ని కూడా పోవాలంటే ఓర్ నాయన భలే డేంజర్స్ మందిరానికి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పోయేసి శతగోపురం పెట్టుకుని వచ్చేస్తా అనుకుని వాళ్ళు లేటుగా వస్తాను. అంతకుముందు ముందుగా వచ్చాడట. కారణం ఏంటంటే వాని యథార్థత లోపల ఉంది, కానీ బయటికి భయపడుతున్నాడు. కారణం ఏమిటి అంటే తప్పిపోతున్న పరిస్థితిలో. నాట్ ఓన్లీ బెన్హర్, నాట్ ఓన్లీ సో అండ్ సో సిస్టర్ అండ్ బ్రదర్, ఈరోజు క్రైస్తవ్యానికి పట్టిన భయంకరమైన తెగులు యథార్థతను కోల్పోవటం. రెండవది దేవుణ్ణి దూషించటం. నిజంగా దేవుడు ఉంటే మాకెందుకు పిల్లల్ని ఇవ్వడు, దేవుడు ఉంటే మాకెందుకు ఇళ్ళు ఇవ్వడు. దేవుడు ఉంటే నాకంటే నేనన్నా 10th క్లాస్ పాస్ అయినా, నేనన్నా ఇంటర్మీడియట్, నేను పీజీ పిహెచ్డి చేశా. వాడు అసలు 9th క్లాస్ 3 సార్లు తప్పినాడు. అసలు వాడికి సర్టిఫికెట్లు కూడా లేవు. వాడి జీతం ఎంతో తెలుసా? మరి వాడికే వచ్చింది, నాకెందుకు రాలేదు అంటే ఇప్పుడు వీడు తిట్టకని ఎవరిని తిడుతున్నాడు చెప్పాలి మీరు. మురళి అంతేనంటావా? రామో తప్పించుకొని వెళ్ళావు, రామో లోపలికి వచ్చి కూర్చోమంటే ఎక్కడికి వెళ్ళిపోయినావు కనబడకుండా పక్కకే. రామో విషయం కూడా ఏ బాబు అయినా, ఏ జోసఫ్ అయినా కానీ కదా, ఏ ప్రసాద్ అయినా కానీ, ఏ సంగతి అయినా కానీ కదా. ఈరోజు వాక్యములు ఆత్మదేవుడు చెప్తున్న సత్యం ఏంటంటే యథార్థతను కోల్పోయేటట్టుగా చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, దేవుణ్ణి చూడండి, దూషించే వారి జీవితం ఏమవుతుందో ఒక వచనం చూపిస్తా, సమయం లేదు కనుక. లేవికాండం 24వ అధ్యాయం, లేవియాకాండము 24వ అధ్యాయము 11వ మాట చూడండి ఏం మాట్లాడుతున్నా. ఇశ్రాయేలు రాలి కుమారునికిని, ఒక ఇశ్రాయేలునికిని పాళెములో పోరు పడగ, పోరు అంటే తగు గలాట, యుద్ధం జరిగిందండి. పడగా ఆ ఇశ్రాయేలు రాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు కానీ షెలోమీతు, ఆమె దాని గోత్రీకుడైన దిబ్రీ కుమార్తె. వీళ్ళు ఏం చెప్తున్నారంట? కొట్టుకుని నీళ్ళు ఎవరి మీద చెప్తున్నారు? ఎవరిని దూషిస్తున్నారు? మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యుల మధ్యలో. ఎందుకంటే నువ్వు గుణవతి అయిన భార్యగా ఉండాలి, కానీ అలా లేవు. యోగ్యురాలైనటువంటి భార్యగా ఉండాలి, అలా లేవు కదా. వీటన్నిటికంటే మించి నా కొరకే బ్రతకాలి, నీవు కిరీటంగా ఉండాలి, బహుమానంగా ఉండాలి, దేవుని యొక్క వరంగా ఉండాలి, ముత్యమ కంటే అమూల్యంగా ఉండాలి, కానీ అలా లేవు. నీ క్యారెక్టర్లెస్ వల్లనే, సరైన ప్రవర్తన లేకపోవటం వల్లనే దేవుని నామము. రెండవది, మొదటిది యథార్థతను కోల్పోతున్నావు, రెండవది ఏం చేస్తున్నాంట? దేవుని దూషిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని దూషించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని దూషించిన వాడు ఏమవుతాడు చూడండి, రాజులు. ఎందుకంటే ఎలాగే నేను చచ్చిపోవాలి, జబ్బుతో కదా, వీని చంపొద్దు అన్నాడు దేవుడే యెహోవా. ఎవరితో? సాతానుతో, యోబు విషయంలో. కానీ ఇప్పుడు కానీ దూషించడానికి ఏమవుతుంది చూడండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 22వ మాట. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 22వ మాట త్వరగా. ఏంటంట? నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా. చూసారని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునే కదా. నీవు అర్థం కావట్లేదు ఎవరిని దూషిస్తున్నావు. మీకు ఒక తెలియని మాట చెప్తున్నాం ప్లారా. ఆత్మచేత నింపబడిన ఒక సహోదరుని లేక ఒక సహోదరుని పరిచారకుని కానీ దూషిస్తే ఎవరిని దూషించినట్టు? ఇది కొత్త నిబంధన బోధ కదండి. నేను దప్పికొంటిని, నాకు నీళ్లు దాహమునకు, నేను వస్త్రహీనుడు అయితిని, నాకు వస్త్రములు ఇవ్వకపోతిరి, నేను చెరసాల్లో ఉంటిని, నన్ను పరామర్శించడానికి రాలేదు కదా అంటే, అయ్యా నువ్వు ఎప్పుడున్నావు, ఎలా కొట్టబడ్డావు నాకు తెలియదే. ఈ నా సహోదరులు ఒకనికి నువ్వు అది చేసేతివి. ఈరోజు నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే అందుకే చెప్తాడు, నువ్వు శ్రేష్టమైన వానివి, ప్రశస్తమైన పాత్రవనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడి భూలోకములు ఎవడు లేనిలా. చివరి మాట చెప్పి నేను దేవుని చిత్తమైతే క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము
9వ వచనం పిల్లారా ఏం మాట్లాడుతున్నా చూడండి. అతని భార్య వచ్చి, డైరెక్ట్గా చెప్దాం పిల్లారా, డైరెక్ట్గా. మొదటిది యథార్థతను వదలక ఇందువా దేవుని బిళ్ళారా. తర్వాత దేవుని దూషించి అనుంది కాదండి. చివరిగా చెప్తున్న మాట, నువ్వు చచ్చిపో. మనోళ్ళు తెలియకుండానే భర్తలతో పిల్లలతో కూడా చెప్తారు, నీతో నేను ఆగలేకపోతున్నా, నేను చస్తే నీకు అర్థమవుతుంది. ఎవరు చెప్తా అంట? ఊతపదం అయిపోయింది మన వాళ్ళకి, క్రైస్తవులకి. నేను చస్తే వాళ్ళ ఆవిడతో అంటుంది, వాళ్ళ ఆయనతో అంటుంది, నేను చస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు చస్తే అర్థమయ్యేది. సరే, ఇంకో పదం అంటుంది, నువ్వు చస్తే మేము బాగుపడుతూ ఉంటాం. ఏంటంట? పాపం వీళ్ళు మంచివాళ్ళే, కానీ వీళ్ళని ఎవరు వాడుకుంటున్నాడు? నీకు అర్థం కావట్లేదు ప్రవీణ, నీకు అర్థం కావట్లేదు ప్రతిమ, నీకు అర్థం కావట్లేదు సుమతి, నీకు అర్థం కావట్లేదు మమత. నువ్వు ఆలోచించు. మనకు తెలియకుంటేనే మనలోనికి ఎవడొస్తున్నాడు? షకీల్ అదే మాట. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతే నీకు అర్థమవుతుంది. వెరీ గుడ్. ఇది నేను కొంచెం మీకు అర్థం కాలేని చెప్తున్నా. ఈ పదం అనకూడదు. నువ్వు చచ్చిపో మేము బాగుపడతా. కొడుకులతో కొంతమంది అంటారు, నువ్వు చస్తే కానీ ఇల్లు బాగుపడదురా. తెలియకుండానే, ఇది నేను చాలా న్యాచురల్గా చెప్తున్నా, వాస్తవిక విషయం అది. చూడండి, సైతాను ఆమెను వాడేసుకొని మాట్లాడుతున్నమాట, నువ్వు మరణముఖము అనేను. ఆమె అంటే ఈయన అంటాడు, మూతి మీద దబ 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 కొట్టాలి కదా, కానీ కొట్టటంలా ఏం మాట్లాడుతుందండి. మనం దేవుని యొద్ద నుంచి, అందుక మళ్ళా మొదటి నుంచి ఎత్తాడన్న అది చెప్పాలా కదా. మనము దేవుని వలన మేలే అనుభవించదమా, కీడును అనుభవింప. అంటే ఇప్పటి వరకు ఆస్తి ఉంది, ఇప్పటి వరకు పేరుంది, ఇప్పటి వరకు పలుకుబడి ఉంది, ఇప్పటి వరకు పిల్లలు ఉండిరి, ఇప్పటి వరకు మనకంటే గొప్పవారు లేరు, కానీ ఇప్పుడు లేదు అనిపిస్తుంది. మనం కూడా ఒకరోజు ఉన్నాం కదా, దానికెందుకు ఆరాటం? కీడును అనుభవింపదా కదా, మేలే ఉండాలా? ఎప్పుడు మటన్ బిర్యానైనా పచ్చడి తినకూడదా? నిన్ను చేసుకున్న అందుకనే వారంలో ఈ ఒక్కరోజు ఇటు తింటున్నా అంట. వారం అంతా ముక్కలు లేపేసి కదా, వారంలో ఒక్కరోజు అంట. అసలు నిన్న నువ్వు లేట్గా వచ్చి ఎక్కడికో పోయి తినేసి నన్ను అసలు పట్టించుకో, నేనేం తినకుండా పడుకున్నా. మరుసటి రోజు తేలింది ఏంటంటే, అప్పుడెప్పుడు తెచ్చిపెట్టిన జీడిపప్పులను తినేసి వండుకుంది అనమాట. ఇవేం తినకుండా వండుకున్నట్టు కదా. ఏవి భార్యకి ఎందుకు సాతాను సాధనం అన్నారంటే, ఆమె గుణవతి అయిన భార్యే యోగ్యురాలైనటువంటి భార్యగానే ఉంది. కానీ ఆమెని సైతానుడు ఈరోజు అనేక మంది సేవకులు కూడా వాడేసుకుంటున్నారండి. ఈరోజు సైతాను బోధిస్తున్నారు, కానీ వారి దగ్గరికి వచ్చేసరికి గడగడ వణికిపోతున్నారు. ఆనబెడుతున్నాడు. అవును, సైతానం ఉండకూడదు, వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓ అమ్మా జాగ్రత్త అమ్మా నాయనా. కానీ ఎదిరించే ధైర్యం రావాలి అంటే దేవుడు నాతో ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఆర్డినరీ, ఐఎమ్ ఆర్డినైన్ పీపుల్. ప్రైజ్ ద లార్డ్. నేను సాధారణమైన వ్యక్తిని కాదు, దేవుని అభిషేకించిన పాత్రను గ్రహించాలి. హల్లెలూయా. చూడండి, అక్కడ మాట్లాడుతున్న మాట ఒక వచనం చదివించి ప్రార్థనలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, 31లో కీర్తన గ్రంథములో 5:15 వచనంలో ఈ మాట ఉంది. ఇప్పుడు ఆ మాట ఏమిటి అంటే, చూడండి, మరి దేవుడే ఏదైనా చేయగలిగిన సమర్థ. నీకు అర్థం కావట్లేదు, అర్థం చేసుకో. నువ్వు చావమని నేను చావను, దేవుడు అనుమతిస్తేనే చావు వస్తుంది. చూడండి 31 కీర్తన 15వ చరణం. ఆత్మను కాదు అక్కడ అప్పగించేది. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము. నన్ను తరుమవారు నుండి, అంటే రక్షించేవాడెవరు? ఈ దేవుడే. ఆదరించేవాడెవరు? ఈ దేవుడే. ఉన్నవని చెప్పగలిగిన వాడు ఈయనే, లేని వాటిని ఇవ్వగలిగిన వాడు ఈయనే, ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఈయనే. కానీ ఈమె మూర్ఖురాలు వల్లే చచ్చిపోదాం ఎందుకులే, పురుగుల మందాగి ఎందుకు సమస్య వచ్చేసిందట. తలెత్తుకోలేకపోతున్నావా కదా. ఈ మధ్యనే
కొంతమంది టాప్ 1లో టాప్ 2లో ఉన్నటువంటి వారు టోటల్గా దేవుని బిళ్ళారా 22లోకి పడిపోయినారు ఫైనాన్షియల్గా. ఈరోజు మన జీవితం ధన్యకరంగా దీవెనకరంగా దేవుడు మార్చేసాడు కనుక మన దేవుని చేతిలో మనల్ని మనం పెట్టేసుకుందాం, మన దేవునికి సబ్మిట్ చేద్దాం, మన దేవునికి అప్పగించుకుందాం. ఆయన మాట్లాడుతున్న కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతుల్లో నిన్ను రక్షింపము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపము. చివరిగా యోబు 14లో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 14:5వ చరణాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి ఏం మాట్లాడుతున్నా అక్కడ. నరుడి యొక్క ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల యొక్క సంఖ్య నీకు తెలిసే, మించజాలని వయపరిమాణము నీవు వానికి ఇచ్చి నియమించి ఉన్నావు. అంటే దీని అర్థం ఏంటి? పుట్టింపగలిగిన వాడు ఆయనే, పోషింపగలిగిన వాడు ఆయనే. అంటే మన ముగింపు తారీఖు ఆయన దగ్గర ఉంది, మన దగ్గరే లేదు. అందుకనే మనం భయపడుతున్నాం. కొంతమంది భయపడితే కొంతమంది అతిశయిస్తూ ఉన్నారు. రేపే నీ ఆయుష్ పూర్తిగా పోతుంది. నువ్వు అతిశయిస్తున్నావు, కానీ నీ ఆయుష్యాన్ని చేతిలో ఉంది, నీ గమనం ఆయన చేతిలో ఉంది. తెలుపము అంతము, తెలుపము ఆయువు ఎంతో. అయ్యా నేను ఎంత అల్పుడనో నాకు తెలియచేయి, నా దినములు లెక్కించు జ్ఞానము నాకు నేర్పించు. 90:12 ప్రకారం సర్వశక్తి కలిగిన దేవుడు నిర్ణయించుంటే, అయ్యా మరి నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అయినను వాటి యొక్క వైభవం ఆయాసమే దుఃఖమే. కానీ అలాంటి పరిస్థితుల్లో సుఖ సంతోషాలు ఇవ్వగలిగిన దేవునికి నన్ను అప్పగించుకోగలిగితే శ్రమలో కూడా ఆనందం మనం సొంతం అయిపోద్ది. హల్లెలూయా. ఆస్తి ఉన్నది కానీ కొంతమంది సుఖించడానికి ఒక మనసు లేదు. ఎందుకంటే హృదయములో దేవుని మీద ఆనుకునే స్థితి లేదు కనుక నీకు కలవరమో. కానీ ఈ సమయంలో లేమిలో ఉన్నా, ఏది పోగొట్టుకున్నా, అంత అయిపోయింది మా బ్రతికింతే అనుకున్నా, నువ్వు దిగులు పడద్దు. మొన్నటి దినము ఉలవపాళ్ళు ఒక ప్రత్యేక మీటింగ్ జరిగింది. మీటింగ్లో గొప్ప సేవకులు వచ్చారు. మరి ముందు రోజు రావాల్సిన సేవకులు 2-3 రోజు, నేను 3 రోజు వాక్యం చెప్పాలి. నేను అన్నాను కంటిన్యూ చేసాను సార్, ఎందుకంటే మొదటి రోజు మీరు రాలేదు కాబట్టి కంటిన్యూ చేసేవారు. లేదు సార్, ఆత్మదేవుడు మీరే మాట్లాడమంటున్నారని చెప్పి కొద్దిసేపు మాట్లాడి నాకు అప్పగిచ్చాడు. తర్వాత నేను 20 నిమిషాల్లో వాక్యాన్ని ముగించేసాను. అంతా అయిపోయింది. ప్రార్థన చేస్తుండగా ఒక జంట భార్య భర్తలు ఒక బిడ్డను ఎత్తుకొని అక్కడికి వచ్చారు. అప్పుడు ఎవరు అక్కడికి రారట, కానీ అక్కడికి మొదట వచ్చారు. రాగానే వారి మీద చేతులుంచి ఇలా ప్రార్థన చేసుకుంటే వెళ్ళి, ప్రభు వీరు నష్టపోయి ఉన్నారు, వీరు చాలా ఆస్తిని పోగొట్టుకున్నారు, వ్యాపారంలో కొద్దు ఉందని కలవరపడుతున్నారు, కలవరం తీసివేయి ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళు. నాకేం చెప్పలా, అంత అయిపోయింది. దేవుని అన్నాను, ధైర్యం తెచ్చుకో, బి కరేజ్, ఫియర్ నాట్ అని చెప్పి పంపించేసి, నేను పంపించేసిన 3వ రోజు నాకు ఫోన్ వచ్చింది. సార్ మేము మా స్థితి, నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు నీకు చెప్పినాం అనుకుంటున్నారు, అసలు మీరెవరో నాకెప్పుడు ఫోన్ చేయలేదు అని చెప్పి మా ఆయన అంటున్నాడు. ఈయనకి ఎలా తెలిసిందంట? నాకు తెలీదు, ఆయనకి అన్నీ తెలుసు. ఎవరికే? జీవమ కలిగిన దేవునికి. ఆయన వెంటనే ఏడుస్తూ అన్న మాట ఏంటంటే, మోర్ దాన్ 55 lakhs పోగొట్టుకున్నాం. ఒకప్పుడు 1 month కల్లా 6,50,000 రూపాయలు నా చేతికి వచ్చేది కమిషనే. ఈరోజు అది కూడా లేదు. ఆస్తినంతా కోల్పోయినాం. ఒక ప్లాట్ అమ్ముకొని సిద్ధపడ్డాం, కొన్నదానికంటే సగం రేటుకి అమ్ముకున్నాం. ఎందుకంటే అవసరం వచ్చింది కనుక. ఈరోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు. అనేక మంది కూలి ఇచ్చి, అనేక మంది దాతృత్వంగా ఇచ్చిన నేను ఈరోజు నష్టపోయినాను. నాకు నేను తప్ప, నాకు నా భార్యకు తప్ప ఇంకెవడికి తెలియని రహస్యము ఈ సేవకునికి ఎలా తెలిసిందంటే, సేవకుడు ఏమిదేవండి, మైక్ వాడు, జస్ట్ లైక్ ఈజ్ ఎ మైక్రోఫోన్ అంతే. ఆత్మ దేవునికి తెలుసు నీ స్థితిగతులో. మార్చగలిగిన వాడు ఈ రోజే నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే యోగ్యునిగా మార్చేసుకో. దేవుని బిడ్డారా, మరి గుణవతి అయినటువంటి స్త్రీగా, లేక సంఘంగా, విశ్వాసిగా, యోధుడుగా ప్రార్థన కొరకై సిద్ధపడు, మోకరించు, సాగిలపడు. నీ యథార్థతను దొంగిలిస్తున్నాడు సైతాను, నిన్ను దూషించమని చెప్తున్నాడు. నువ్వు చచ్చిపో, ఖచ్చితంగా చచ్చిపోతావు, అంతే, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి, ఇంతే అంటున్నాడు. వాడితో చెప్పు, నువ్వు చెప్తే కాదు ఇది జరిగేది, నా దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. నా దేవుడు ఆయుష్నంత వరకు నన్ను వాడుకొనుగాక.
దేవుడి పడిపోయిన స్థితిలో ఉంచడు, తిరిగి లేపునుగాక. నా దేవుడు తరుముతున్న సైతాలను చూసి నేను భయపడుతున్నా కానీ నాకు అర్థం కావట్లేదు. వాడి కంటే బలవంతుడు, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు బలవంతుడనే విషయాన్ని ఆత్మదేవుడు నాతో మాట్లాడేది రోజు. కాబట్టి నేను దేనికి భయపడను. నా నిరుద్యోగం, నిస్సహాయతలు, నా ఆర్థిక సమస్యలు, నా జబ్బులు, నా కుటుంబ సమస్యలు, నా గలిబిలి రేగుతున్న సమస్య ఏదైనప్పటికీ, శత్రువు వాడు నాకంటే బలవంతుడైనప్పటికీ, లోకములో వానికంటే గొప్పవాడు ఎవడు లేకపోయినప్పటికీ నా దేవుడు అందరికంటే పైవాడు. ముజ్జగములలో నా దేవునికి మించిన దేవుడు లేడు. నాకు విజయమును ఇవ్వగలిగిన సమర్థుడు. ఆయన కృప నన్ను ఆదరించబోతుందని నమ్మితే ధైర్యంగా విశ్వాసంతో లేచి నిలబడుకో, లేదా మోకరించు. ఆత్మదేవుడు నిన్ను తాకబోతా ఉన్నాడు. దేవుని బలము, దేవుని అభిషేకము నేను ఆవరించబోతాను. నీ సహాయతులు సహాయం చేయడానికి, నీ ఉద్యోగంలో ఉద్యోగం ఇవ్వడానికి, నీ ఆర్థిక సమస్యలో సమాధానం ఇవ్వడానికి, కొనిగిపోయిన నీ బ్రతుకులో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు పరిస్థితుల మధ్యలో లేమి, కన్నీరు, కలవరమని కుంగదీస్తావంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సాతానుడు నీతో అంటున్నాడు, యథార్థతను ఇంకను విడిచిపెట్టవా? నీవు దేవుని దూషించు, నువ్వు మరణముఖమంటుంటే వాడితో చెప్పు, వాడు పళ్ళు ఊడగొట్టేటట్టుగా. ఆయన అంటాడు, పిల్లారా, నీ ప్రార్థన సాతాను పళ్ళుకో దేవుని బిడ్డ పులుసులాగా మారుతుంది. నీ ప్రార్థన వాడి కంటికి, దేవుని బిడ్డ గమనించండి, పొగలాగా మారిపోబోతుంది. నీవు విజయము పొందబోతా ఉన్నావు. నువ్వు నమ్మితే దేవుని ఆరాధించు, ఆత్మతో సత్యముతో నింపబడుట కొరకే సిద్ధపడు. దేవుని జీవాత్మ నిన్ను తాకబోతున్నది. దేవుని అభిషేక ఆత్మ నిన్ను ఆవరించబోతా ఉంది. దేవుని ప్రసన్నత నిన్ను దీవించి తన మహాకృపతో నిన్ను వాడుకొని నిలబెట్టుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. సర్వాంగ సుందరా సద్గుణాశేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కేదా. కష్టము, కన్నీటి వేదన వచ్చినప్పుడు కలవరపడకు. ఆయన అంటాడు, ఎవరికైనా సంతోషము కలిగిన పాటలు పాడండి. ఎవరికైనా కన్నీరు వేదన వచ్చిందా, ఆయన మాట్లాడుతున్నాడు. అవసరతను బట్టి ప్రార్థనే కాదు, సంగీతముతో ఎగిరి గంతులేస్తూ పాట పాడుతుండగా సైతాను పారిపోబోతున్నాడు. అదే పరిస్థితి పౌలు శీలల జీవితంలో జరిగింది. సంకెళ్ళు తెగిపోయినాయి, చెరసాల పునాదులు పగిలిపోయినాయి. స్తోత్రం. సర్వాంగ సుందరా సద్గుణాశేఖరా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవళ్ళు త్రొక్కెదా, పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హృదయపూర్వకంగా నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తోడొచ్చువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలు నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలు
సయ్యా నిన్ను చూచెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడు పరవళ్ళు త్రొక్కెదా స్తోత్రం స్తుతి ఆరాధన చెల్లిద్దాం. శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా నిందలన్నిటిలో ఘోషపాతువై నాకు న్యాయమో తీర్చితివా నా నిందలౌనయ్యా ఘోషపాతువై నాకు న్యాయమో తీర్చితివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా అక్కర్లు తీర్చగలిగిన దేవుని మీద ఆనుకున్నాం, ఆధారపడదాం. బాధ తీర్చగలిగిన దేవుని మీద, అపజయాలు జయముగా మార్చగలిగిన దేవుని మీద ఆనుకుందాం. యోవంటున్నాడు, మనం ఈ దేవుని యొద్ద నుంచి మేలు అనుభవించాలా, కీడు అనుభవింప తగదా. ఆయన ఈ మాటలలో, నోటి మాటలలో కూడా పాపపెట్టలేదండి. ఎందుకంటే యెహోవా ఇచ్చానో, యెహోవా తీసుకుని పోయినో, యెహోవా నామానికి స్తుతి కలుగును. సో రీ బాబా బాబా నా అక్కరలో తీర్చినావాని, రెక్కల నీడకు చేర్చినావా. అక్కరలో తీర్చినావాని, రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయ ధ్వజమైతివా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయ ధ్వజమైతివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి హోరి బాబా బాబా పరవశించెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. యేసయ్యా ఆరాధన. కష్టములు, కన్నీటిలో, వేదనలో, శోధనలో, నిందల మధ్యలో, పడిపోయిన కురిగిపోయిన అపజయాల మధ్యలో జీవించగలిగిన దేవునికి సమర్పణ. అవమానాల మధ్యలో జీవితం మీద నిరాశ, నిస్పృహ, కలవరము, జీవితం ప్రశ్నార్థంగా మారినప్పుడు, సమస్యకు సొల్యూషన్ దొరికినప్పుడు, the burning problem
నా కరలో తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా పజయలన్నిటిలో యెహోవా నిస్సి అయి నాకు జయధ్వజమైతివా. యోబు 42:10-15 వరకు చూస్తే ఆమెకు పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు ఇచ్చేసాడు రెండంతలుగా. కానీ అక్కడ అంటాడు, ఆ దేశములో యోబు కుమార్తెల వంటి సౌందర్యవంతులకి ఎవరు లేరట. హల్లెలూయా. నీ సౌందర్యము అధికము కాబోతున్నది. నీ అవమానము నింద రెట్టింపు దీవెనగా మారబోతున్నది. దైవిక సమాధిని ఆవరించబోతా ఉన్నది. Fear not, my dear child. సహోదరి మేరీ కలవరపడకో, దైవిక సమాధను చూడబోతా ఉన్నాం. శిష్యురాల్చిబెత్ ఆత్మదేవుడు చెబుతున్నాడు, కృంగనక్కరలేదు, సిగ్గుపడనక్కరలేని పనిమానిగా మార్చగలిగిన దేవుని సన్నది. ఎస్ డియర్ చైల్డ్ హెప్సీ, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీ నింద నీ భారమును కొట్టివేసి చెప్పనశక్య దీవెనకరంగా మార్చబోతున్నాడు. యేసు లక్ష్మి ఆత్మదేవుని సన్నిధిని నిన్ను ఆవరించి ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నది. ఎస్ కలవరపడికని కుమారుని విషయంలో కుంగిపోయిన స్వాతి దేవుని సమాధానం చూడబోతున్నా. The really God is ever and ever one along with you. ఆయన నీ కుడి పార్శ్వమున నిన్ను వెన్నంటినట్టుగా ఇష్టపడుతున్నాడు. ఆయన తన ప్రజలను తానే రక్షించును గనక అతనికి యేసు అని పేరు పెట్టును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడినని 2 వచనాల ముందు వెనకాల ఆయన మాట్లాడుతున్నాడు. నేను రక్షించుటకు సమర్థుడు, నీతో నడుచుటకు సమర్థుడు, నేను నిలబెట్టగలిగిన సమర్థుని మీద ఆనుకో, ఆధారపడు. దేవుని సమాధానం చూడబోతుంది. ప్రార్థన చేసుకుందాం. సేవకులు ప్రార్థన చేస్తారు. ఏకీవిత. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవా, మా పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నువ్వు ఎంతవరకు తండ్రి మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోబైతే నాయనా, మరణము వరకు నా యథార్థతను నేను విడిచిపెట్టను అని సెలవిచ్చిన రీతిగా తండ్రి, యోబు మీద జరిగిన ఆ దాడులన్నిటినీ ఓ దేవా తండ్రి యథార్థత నుంచి తొలగించాలని, ఓ గొప్ప దేవా దేవుని దూషించాలని, మరణమైపోవాలని చేసిన ప్రతి దాడుని తిరిగి తండ్రి కొట్టిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, నీవు మాత్రమే మహోన్నతమైన మా గొప్ప దేవుడు నాయనా. ఓ గొప్ప తండ్రి, నీకు మహిమకరంగా ఆయన గుణవతి అయిన భార్యగా ఉండటకు నాయన మమ్మల్ని నాయన సిద్ధపరచమని అడుగుతున్నాం నాయన. ఓ గొప్ప తండ్రి, నీకు మేలు కలుగజేసే భార్యగా మేము ఉండటకు నాయన మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం. ఓ గొప్ప తండ్రి, నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలిగేటట్లుగా జీవించే జీవితాన్ని దేవా మాకు దయచేయమని అడుగుతున్నావు తండ్రి. అంతేకాని యథార్థతను పోగొట్టుకోకూడదు దేవా. ఆ తండ్రి మరణమైపోకూడదు నాయనా. ఆ తండ్రి మా గొప్ప దేవా, నీ నామానికి నాయన అవమానకరంగా జీవించకూడదు. అట్టి జీవితాన్ని నాయన తండ్రి వాటిని తీసివేసి నీకు మహిమకరంగా జీవించే అట్టి జీవితాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. అది కష్టమైనను, నష్టమైనను, కన్నీరైనను, వేదనైనను, సమస్త కార్యముల్లో ప్రతి సమయంలో మీరే మాకు తోడుగా ఉండి ఏమైనా చేయగలిగిన మా గొప్ప దేవుడుగా మాకు నాయన తండ్రి మీరు చేస్తున్న ప్రతి సహాయమును బట్టి ఓ దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది ఈ సమయంలో ప్రతి కన్నీటిని మీరే తోడవండి నాయన. ప్రతి జీవితానికి మీరు మాత్రమే జీవమును రగిలింపచేయండి నాయన. ఓ గొప్ప దేవా, నీ బలమును, ప్రభావమును దయచేసి ఈ నామానికి మహిమ కలిగించుకోమని యేసు నామములో వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని నిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు, ప్రముఖంగా యోబు భార్య సాతానుకు సాధనమైనది. మనం ఆ రీతిగా సాతానుకు సాధనంగా యథార్థతను, దేవుని దూషించే స్థితిలో, మరణము కమ్మన్నటువంటి పరిస్థితులు కాకుండా
యథార్థతను విడిచిపెట్టని, దేవుని కొరకు, ఘనత కొరకు, దేవుని సాక్షార్థంగా జీవించినట్లుగా ఆత్మదేవుడి సిద్ధపరిచి ప్రతి కన్నీరు తుడిచి సాక్షులుగా నిలబెట్టి అంతము వరకు దీవించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు శుభనామములందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ అనండి. ప్రైజ్ ది లార్డ్.